హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశిలోని వ్యాపారస్తులను చూసుకున్నట్లయితే వారు ఆశించిన అభివృద్ధిని సాధిస్తారు. ఇక నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. అలాగే కుంభరాశిలోని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారు ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి విద్యాలాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు విదేశాలలో ఎవరైతే నివసిస్తున్నారో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా వారికి మంచి అనుకూలమైన కాలంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు విదేశీయానం కూడా చేయవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అన్నింట విజయాలు అనేవి సొంతమవుతాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని ఆనందంగా గడుపుతారు. ఇక నూతన పరిచయాలు పెరగడం వలన ఈరోజు ఉత్సాహంగా గడిచిపోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వివాదాలు చిక్కుకొని బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒడిదుడుకులు కాస్త తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఆదరణ అనేది పెరుగుతుంది. మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి సోదరుల ద్వారా ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.